ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7/11/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము శరద్ ఋతువు కార్తీక మాసము బహుళ పక్షము విధియ ఉదయం 11:07 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. రోహిణి నక్షత్రం రాత్రి 12:35 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:36 నుంచి 9:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:22 నుంచి 1:07 వరకు, వర్జము సాయంకాలం 5:32 నుంచి 6:57 వరకు, తిరిగి రాత్రి అంటే రెండవసారి వర్జము ఈ రోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 5:36 ఉండి సూర్యోదయం తర్వాత వర్జం ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు, సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 5:38. అమృత ఘడియలు రాత్రి 9:46 నుంచి 11:10 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, రుణపీడ పరిహారము, రోగనాశనము, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకురాలు పండించే వారికి, అలాగే మత్స్యకారులకి రొజలు చేపల లాభాలు, వ్యాపార పరంగా మంచి అనుకూలత ఉంటుంది. కళాకారుల క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారు కూడా గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, సంతాన యోగాలు, వివాహ యోగ్యత, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంటు, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార స్థిరయోగము, అలాగే వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి అదృష్టవంత శుభయోగం చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అన్ని రకాల వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం, భాగస్వామ్య వ్యాపారతో కలిసి రావడం, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగము, కోర్టు వివాదాలు సమసిపోవడం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి బలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ప్రతి వ్యాపారంలో కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్ కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. మంచి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. చాలా మంచి బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగం కూడా చెప్పవచ్చును. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన వ్యయము, అవమానాలు, చికాకు, శుభకార్యాలు వాయిదా పడడం, రద్దయ్యే అవకాశాలు, తల్లికి అనారోగ్య సూచన, నోటి సంబంధమైనటువంటి అనారోగ్యము, మాట తీరు వల్ల ప్రమాదం, వాహన వేగం ప్రమాదాన్ని, మద్యపాన సేవన అనారోగ్యాన్ని, తీవ్ర ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు, రాత్రిపూట ప్రయాణం ఆడవాళ్ళకి మంచిది కాదు, ఆడపిల్లలు జాగ్రత్త, ధర్మ వ్యతిరేకమైన వాళ్ళతో అప్రమత్తంగా ఉండండి, తీవ్ర స్థాయి ప్రమాదాలు పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపారాల నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు
న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా కనబడుతోంది. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో నష్టాలు పొందుకునే అవకాశం, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుకోవడం, విద్యార్థికి విద్యా నష్టాన్ని పొందుకోవడం, ఇతరుల మీద ఆధారపడిన ఏ పని కూడా మీకు అనుకూలంగా మారదు, నష్టాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ రాశి వారి భగవత్ చింతన మంచిది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టకూడదు. లాట్లకి జూదానికి దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. అనవసర మాటలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. 9 అంకెను దృష్టిలో చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రుల సమాగమము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ధనలాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభకరమైన సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, అదృష్ట యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష పండితుల లాభాలు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభ గడియలు, ఆనందకరమైన సంపద, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, వృత్తి ఉద్యోగాల లాభాలు, ప్రశాంతమైన సుఖజీవనం, సమస్త వ్యాపార లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాది లాభాలు, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందం, ముఖ్యంగా ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు కానీ, కొత్త ఉద్యోగ ప్రాప్తి కానీ, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి కానీ, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కానీ పొందుకునే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తారు. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, కుటుంబ సౌఖ్యం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, విద్యార్థికి మంచి విద్యార్థి, అలాగే ప్రశాంతమైన ప్రయాణాలు, నూతన వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిజినెస్, శుభవార్త వినవచ్చు, సమస్తమైనటువంటి వ్యాపారాదుల్లో లాభాలు పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ అంటే వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి కూడా మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన శుభయోగం. తప్పకుండా మీకు వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనందయోగం చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్ట యోగం, చాలా మంచి అదృష్ట యోగము. ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కుటుంబపరమైన అభివృద్ధి, విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, మాతృ సౌఖ్యము, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి వివాహ సంబంధ శుభవార్తలు, అనుకూలమైన ధనధాన్య వృద్ధి, ఆర్థిక లాభాలు, విద్యాభివృద్ధి, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే అవకాశం, వ్యాపార పరంగా సమస్తమైనటువంటి శుభ యోగాలు, తప్పకుండా భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సత్సంతాన శుభయోగాల పరంపర, ఆస్తి పంపకాలు, కోర్టు వద్ద సమసిపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అనుకున్నటువంటి పనులలో పరిపూర్ణ విజయాన్ని సాధించవచ్చును. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్న కార్య సాఫల్యత పొందుకునే శుభదనంగా చెప్పవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు, అనేక రకాల ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కష్టం, అవమానం, చికాకు, తొందరపాటుతనం, పితృ సంబంధ వర్గీయుల నుంచి కాస్త ఇబ్బందికర వాతావరణం, కాస్త చెడు వార్తలు వినే అవకాశం, అంటే కొద్దిగా ఏదైనా అశుభ వార్తలు వినవచ్చు, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు, లేనిపోని అవరోధాలు, అపవాదు, వ్యాపార పరంగా నష్టం,
ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడి రాస్తున్న ఏ పరీక్ష అయినా మీకు అపజయాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త సుమ. సమయపాలన లేకపోవడం వల్ల వ్యాపార నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం కలిగే అవకాశం, వివాహాదులు, నిశ్చితాంబుదాదులు వాయిదా పడడము లేదా రద్దవడము జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. భగవన్నామ స్మరణ వారికి మంచి శుభయోగాలు, జన్మజాతకాన్ని చూయించుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. లేనిపోని గందరగోళ నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టడం, లాటరీలో జూదం వల్ల మోసపోవడం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, కుటుంబ పరంగా చికాకులు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, వేరే వ్యక్తి జోక్యం, దానివల్ల అనేక రకాల సమస్యలు, ఆటంకాలు, చికాకులు, తొందరపాటు. అలాగే వాహన ప్రమాదం జరిగే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ప్రమాదకరంగా ఉంటుంది. రైతన్నలు మోసపోయే అవకాశం, దళారీ వ్యవస్థ మీద ఆధారపడకండి, నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది కలిగే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అపవాదులు, ఇబ్బందులు జరిగే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకం కనబడుతోంది. అనుకోని ఆకస్మిక ఇబ్బందులు, ప్రతి వ్యాపారంలో కూడా తీవ్ర నష్టము, కష్టంగా చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా సరే పెసర్లు, ఉలవలు, కందులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 10:52 నుంచి 12:36 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి వివాహ యోగము, సంతాన యోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని పొందుకోవడం, కోర్టు వివాదాల సమసిపోవడం, అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా మంచి ధనయోగాన్ని పొందుకునే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. వాహన యోగం కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు. కళాకారుల, క్రీడాకుల అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో మంచి కలిసి వచ్చే అవకాశం. అన్ని రకాల వ్యాపారంలో కూడా లాభదాయకమైన శుభయోగంగా చెప్పవచ్చు. గొప్ప వ్యక్తుల్ని పరిచయం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు చాలా మంచి అదృష్టవంతమైన రోజుగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ప్రతి విషయంలో కూడా ఊహించినటువంటి ఒక ప్రయోజనం, మంచి వ్యక్తులతో పరిచయం, వ్యాపార లాభం, అన్ని రకాల వ్యాపారాల్లో లాభాలు పొందుకోవడం, రాజకీయ రంగంలో వృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకుల లాభవంతర స్థితి, మంచి రివార్డు అందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం డోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం డోను, ఇలా అనేక రకాల వ్యాపారాదుల్లో కూడా మంచి లాభాలు పొందే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. కుటుంబపరమైన ప్రశాంతత, ఆస్తి పంపకాలు కావచ్చు, లేదా స్థిరాస్తులు కొనుగోలు చేయడం, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ప్రయాణ లాభము, ఆనందయోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, ఆరోగ్యవంతమైన శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మంచి అనుకూలవంతమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, వివాహ యోగ్యత, సత్సంతాన వార్తి, శుభవార్తలు వినడం, ఆర్థిక విషయాల వెసులుబాటు, ఆరోగ్య లాభాన్ని పొందుకోవడం, ప్రయాణం కలిసి వచ్చే అవకాశం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం,
కొత్త వ్యక్తుల్ని కలుసుకునే అవకాశం, దానివల్ల నూతన వ్యాపారాన్ని కూడా నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే శుభ తరుణంగా చెప్పబడుతుంది. ఈరోజు అత్యంత సానుకూలవంతమైన ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారపరంగా, వృత్తిపరంగా, రైతులకి, పూలు పళ్ళు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి అనేక రకాల ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా అదృష్ట యోగమే. అంటే కాస్త అతిగా ఎవరిని నమ్మకండి. వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. మీ ఒప్పంద పత్రాలు మరొకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ రాసుకోవడం, పాతవి రద్దు చేసుకొని కొత్తవి అగ్రిమెంట్స్ రాసుకుంటే మీకు చాలా మంచిది అనే విషయాన్ని గుర్తించండి. బట్ వ్యాపార పరంగా అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవడం, అనేక రకాల వ్యక్తులతో పరిచయాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ధైర్యము, సాహసంతో నిర్ణయాలు తీసుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా మంచి అదృష్ట యోగాలు కనబడుతున్నాయి. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ముఖ్యంగా సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. 1, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమే. ప్రతి విషయంలో మీకు ఆనందయోగం, శుభవార్తా శ్రవణం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార వృద్ధి, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభిస్తాయి. ప్రతి వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. అనుకున్నటువంటి వ్యక్తులతో పరిచయాలు, వివాహాదులు, తాంబూలాదులు పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగాభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, అలాగే విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ధనయోగం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. ఈరోజు అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రశాంతత పొందుకునే శుభ గడిలుగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.